ఏలూరు నగర తూర్పు వీధి గంగానమ్మ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శాసనసభ్యులు బడేటి చంటి జాతర పోస్టర్ను ఆవిష్కరించి ముఖ్య ఘట్టాలను, తేదీలను ప్రకటించారు. వచ్చే సంవత్సరం జనవరి 25న కుంభం పోయడం ప్రారంభమవుతుందని, జనవరి 26న అమ్మవారి జాతర ఘనంగా జరుగుతుందని తెలిపారు. జాతర సమయంలో ఇతర శుభకార్యాలు జరగకూడదనే నియమం వల్ల అసౌకర్యం లేకుండా వేద పండితుల సూచనలతో తేదీలు నిర్ణయించామని ఆలయ ధర్మకర్తల మండలి తెలిపింది. आदिलक्ष्मी गुणाधार पंचब्रह्म मंदिर राटो इता दी అప్పటి కొట్టండి అందరూ అనుకుంటే ఎలా కదా वाइफ మీరే చెప్పండి అన్ని చెప్పినా చివరి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర నుంచి ఏలూరు తూర్పు అమ్మవారి జాతర ఏదైతే జరుగుతుందో గంగానమ్మ మహాలక్ష్మి పోతురాజు అది ఈ తప ఏదైతే తూర్పు వీధిలో మరి ముడుపు కట్టడం అనేది
31/10/25 తారీఖున పందిరి రాట వేయటం అనేది జరుగుతుంది. అలాగే అమ్మవారిని భూమి మీదకి పాదం మోపటం అనేది 23/11/2025 తారీఖున అవుతుంది. అలాగే అమ్మవారిని మేళలో ప్రవేశపెట్టకు 26/11/2025, అలాగే అమ్మవార్ల జాతర కుంభం పోయిటకు 25/1/2026గా, అలాగే అమ్మవారిని సాగనంపుటకు 26/1/26 ఉదయం గంటలు 9:19 మరి ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. దాన్ని ఈ రోజున ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. అందరూ కూడా ఈ జాతర కార్యక్రమంలో పాల్గొనాలి. అమ్మవారి కటాకాశీర్వాదాలు పొంది ఎప్పుడూ కూడా ఏలూరు మీద అందరూ కూడా భక్తులందరూ కూడా అనేక సంవత్సరాలుగా ఈ అమ్మవారిని దర్శించుకుని ఏదైతే జాతర జరుపుకుంటున్నారో అది కూడా ఈ ఉత్సవాన్ని మరి అత్యంత వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అమ్మవారిని కొలుపులలో భాగంగా ఈ సంవత్సరం కూడా జాతర చేయటానికి నిర్ణయించడంగా ఏలూరు ఎమ్మెల్యే గారి ద్వారా ఆ పండితులు నిర్ణయించిన ముహూర్తంలో తేదీల ఖరారు ఇప్పుడే చేయటం జరిగింది. ఆ తేదీల ప్రకారం మనం ఎంతో అంగరంగ వైభవంగా జరగటానికి జనంతో జాతర అనే స్లోగన్తో అన్ని వర్గాలతోనూ కలిపి ఒక 20 రోజుల క్రితం అవగాహన సదస్సు నిర్ణయించడం జరిగింది. దాంట్లో అందరి నిర్ణయానుసారం ఇలా తూర్పు వీధి పరిధిలో గెడ తిరిగే పరిధిలో ఉన్న అమ్మవారి గుడులు, అమ్మవారి సేవకులు వారి ప్రోత్సాహంతో ఈ రోజున జాతర తేదీలు షెడ్యూల్ మన ఎమ్మెల్యే గారు ఖరారు చేయడం జరిగింది. అందరూ సహకరించి దీన్ని ఎంతో ఏలూరు అంటే తూర్పు వీధి అమ్మవారు జాతర అనేటువంటిది ఆ నానుడి కంటిన్యూ చేయటానికి మనందరం అమ్మవార్లకి సేవ చేయటంలో భాగం కల్పించి ఈ అవకాశం మన జనరేషన్లో ఈ రోజున జరగటానికి మనకు కూడా ఎంతో ఈ భక్తులకి అదృష్టం కలిగి ఉన్నది.